నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. సహజంగానే మానవత్వానికి మంచితనానికి ప్రతిరూపంగా పేరుపడ్డ మెగాస్టార్ చిరంజీవి సాటి మనిషి కష్టంలో ఉన్నాడు అని తెలిస్తే అతనికి తానెలాగా సహాయపడగలను అని ఆలోచించడంలో అందరికంటే ముందుంటారు. అందుకనే వరద ముంపుతో సతమతమవుతున్న సామాన్యుడికి తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు మెగాస్టార్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. తనలాంటి ఓ సామాన్యుడిని అసామాన్యుడిగా మార్చిన తెలుగు ప్రజలను మెగాస్టార్ చిరంజీవి దైవంతో సమానంగా భావిస్తారు. అవసరమైన ప్రతి క్షణం వారి పట్ల వీలైనంత కృతజ్ఞత కనబరిచేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ జనం వరద ముంపుతో సతమతమవుతున్నారని తెలిసిన వెంటనే చిరంజీవి తక్షణం స్పందించారు. తన వంతు సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల లెక్కన 1 కోటి రూపాయలను సహాయంగా అందజేశారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు తన వంతు ఆపన్న హస్తం అందించారు. గతంలో వయనాడులో జరిగిన ప్రకృతి వైపరీత్యంలో కూడా బాధితులకు అండగా నిలబడేందుకు ఆయన 1 కోటి రూపాయల విరాళాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల గురించే కాదు, దేశంలో ఎక్కడ ఉపద్రవాలు తలెత్తినా నేనున్నా మీకు తోడుగా అంటూ మానవతా పరిమళాలు వెదజల్లడం ద్వారా నటనలో ఆయన మెగాస్టారే కాదు, మానవత్వ పరిమళాలను వెదజల్లే ఓ మంచి మనిషిగా సాగుతూనే ఉన్నారు. సాటి వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో 2 ప్రభుత్వాలు సాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా 2 రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.